కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి మహిమ కలిగిన దేవుని సహవాసము, ప్రభు అనుగ్రహించిన సాయంత్రకాల ఉపవాస ప్రార్థన బట్టి దేవుని యొక్క ప్రజలకు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు ప్రకటిస్తూ ఉన్నాను. సంఘం యొక్క కమిటీ వారికి, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలకు ప్రేమపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన జీవితంలో చేసిన మరో అద్భుతమైన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నిజంగా మనం ధన్యులు. దేవుడు మనం అడుగుతున్న వాటికన్నా, ఊహించే వాటికన్నా ఎన్నో ఉపకారాలు, మేలులు చేస్తున్న దేవాది దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. దేవుడు కూడా మన పట్ల ఎన్నో ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి, ఆలోచనలు కలిగి ప్రభు ఉన్నారు. దేవుని పెట్టారా, ఈరోజు దేవుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి రక్షణ జీవితాన్ని మనకు అనుగ్రహించారు. ఈ రక్షణ ప్రపంచంలో చాలా ఉన్నతమైనటువంటిది. ఈ సాల్వేషన్ అనేటువంటిది మన జీవితంలో ప్రతి క్షణము కూడా చూసి తలచి మురిసిపోయేటువంటిది. ఇంత గొప్ప రక్షణ, ఈ రక్షణను బట్టి ఎల్లప్పుడూ కూడా మనము ప్రపంచంలో ఎన్నో లేవు అన్నటువంటి తలంపులు కూడా వస్తూ ఉంటాయి. కానీ నీకు దేవుడు ఉన్నది అన్నటువంటిది నీలోపే ఉన్నది, అదే ఈ రక్షణ. కాబట్టి రక్షణను బట్టి ఎంతమంది ఆనందిస్తూ ఉన్నారు, ఎంతమంది ఈ రక్షణను బట్టి ఇతరులకు చూడు నా దగ్గర ఎంత విలువైనటువంటిది ఉన్నదో నీకు తెలుసా అన్నప్పుడు వాళ్ళే పైనుంచి కింద వరకు ఏదో బంగారం లేకపోతే ఏదో డైమండ్స్ ఏవో ఉన్నాయని అనుకుంటారు. కానీ దానికంటే గొప్పది ఈ లోపల ఉన్నటువంటి ప్రభువు రక్షణ అనేటువంటిది ఉంచాడు. ఈ గొప్ప రక్షణను బట్టి ఈ అనేకులకు నీకు దొరికినటువంటి విలువైనటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని నీవు చూపించాలి. అందుకు ప్రభువుకు నీవు సాక్షిగా ఉండాలి. అయితే ఈరోజు దేవుడు ఒక మాట చదువుకుందా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనం చదువుతారు. ప్రతిదీ కూడా మీరు వినండి దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాయమాన మోతులు ఈటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసమే కదా. నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. అంటే ఏర్పరచుకున్న ఉపవాసాలు. ఈరోజు ఉపవాసం అనేటువంటిది ఉప ప్లస్ వాసము ఉపవాసము అంటే దేవునితో వాసం చేయటమే. ఈ గొప్ప ధన్యత ఉపవాసంలో ఉన్నది. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మనకి ఉన్నటువంటి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. బ్రతుకు దినములంతా కూడా దేవుడైతే దావీదు అంటాడు కృపాక్షేమం. కానీ బ్రతుకు దినములన్నీ చూస్తే ఎన్నో బాధ్యతలు మనకు ఉన్నాయి. కృపాక్షేమములు మర్చిపోతాం కానీ బాధ్యతలు మాత్రం మర్చిపోలేదు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైనటువంటిది ఏంటంటే ఉపవాసము. అంటే దేవుడి యొక్క కృపలో మనము దేవుడే ఈ ఉపవాసాన్ని ఏర్పరుచుకున్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. 4 రకాల ఉపవాసాల కోసం ఈరోజు మనము ధ్యానిద్దాం దేవుడి పట్ల. మొదటగా దేవుడే ఏర్పాటు చేసిన ఉపవాసం. ఈ ఉపవాసంలో అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసిన ప్రభు అక్కడ ఉన్నటువంటి సమస్యలు దేశంలో ఉన్నాయి. దుర్మార్గులు పెట్టిన కట్లు ఉన్నాయి. ఈ కట్లు గత మనము ఆ యొక్క పామ్ సండేలో గాడిదకు కట్టిన కట్లు కోసం విన్నాం. కానీ ఇక్కడ దుర్మార్గులు కట్టిన కట్లు అంటారు. ఈ కట్లు అనేటువంటివి విప్పడానికి దేవుడు నీకు ఉపవాస
ఉపవాసం అనేటువంటిది అవసరమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ మహాపట్టణంలో మనం అనేకులను భాస్కర్ సార్ చెప్పినట్లుగా మనం అనేక ఆత్మలను సంఘంలోకి నడిపించాలనే ఆ అంశము నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఈరోజు ప్రార్థనలు. కుమార్తె కూడా ప్రేరులు అదే మాట, ఈ యొక్క సహవాసంలో నడుచుతున్న దేవుడు అనే మాట కూడా ఆమె చెప్పడం. దేవుడు పెట్టారా, సహవాసంలో దేవుడు నడిస్తేనే తప్పకుండా మనకి కూడా ఆ భారం అనేటువంటిది ప్రభు ఆత్మలు కావాలి అని అంటాము. ఎప్పుడైతే ఆత్మలు కావాలి అంటామో ఆటోమేటిక్గా నీవు కట్లు తెప్పేటువంటి పనిలో, కట్లు విప్పే పనిలో, కట్లు తుత్తునీరు చేసే పనిలో చూడండి, అందులో పదజాలాలు వేరు వేరు ఉన్నాయి. విప్పటం వేరు, తుత్తునీరు చేయడం వేరు, చంపటం వేరు, నిర్వీర్యపరచడం వేరు. దేవుడు పెట్టారా, అక్కడ ఉన్నటువంటి శత్రువు బంధించినటువంటి స్థాయిని బట్టి మన పని కూడా ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలో దేవుడితో సాంగత్యం చేస్తున్నప్పుడు ప్రభు చాలా మనకి ఉపవాసంలో ఎన్నో అనుభవాలు నేర్పిస్తారు. ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే దేవుడి సన్నిధిలో నేను ప్రత్యేకంగా గడపాలి. ఎందుకో ఇది నా ఒక్కడితో జరిగేది కాదు. సంఘము శ్రమంలోకి వెళ్తే నేను శ్రమంలోకి వెళ్ళాలి, సంఘము కష్టాల్లోకి వెళ్తే నేను కష్టాల్లోకి వెళ్ళాలి, సంఘము సంతోషంలో ఉంటే నేను సంతోషంలో ఉంటాను, సంఘమేమో శ్రమంలో ఉంటే నేను ఆనందంగా ఉంటానంటే అది పరలోకంలో ఉన్న దేవుడు ఏమాత్రం కూడా మెచ్చుకోడు. దేవుడు అంటారు. కాబట్టి నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అని క్వశ్చన్ మార్క్ వేశాడు. ఇటువంటిది మనం ఏర్పరచుకున్నాం. రోజు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడితో గడపాలి అనేటువంటి ఆశ మనకి కలిగి ఉన్నప్పుడు కొంత సమయమైనా దేవుడి సన్నిధిలో ఉద్యోగాలు చేసినా, వ్యాపారం చేసినా, ఏదో ఒకటువంటి నీవు పరిచర్యలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి ఒక సమయాన్ని. చాలా వరకు ఉపవాసాలని చెప్పి కొంతమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలా చెయ్యొద్దు నేను అనగానే వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ఉపవాసాన్ని విడిచిపెట్టుకోకుండా ఏదో ఒక విధంగా ఉపవాసాన్ని కొనసాగించాలని దైవ కార్యక్రమాల నిమిత్తమో వారు ప్రయాణాలు కూడా ఉపవాసాన్ని నుండి దైవ శక్తిని విడుదల చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టారా. అయితే ఇక్కడ మన జీవితాల్లో ప్రతి కాడిని వెనకొట్టు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటూ కాడిమాని మోపులు తీయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ఇవన్నీ మనం చెయ్యాలంటే ఉపవాసం అనేటువంటి శక్తి ఏర్పాటు చేయబడేటువంటిది ఒక ప్రత్యేకత. దేవుడి సంగమ చాలా పరిస్థితుల్లో మనం ఇంటి ఏదేదో చేసేద్దాం అనుకుంటాం. అక్కడ ఏదో ఒక గొప్ప కార్యాలు జరుగుతాయని మనము దేవుని యొక్క శక్తిని ఆశ్రయంగా తీసుకోకుండా, ఎందుకంటే కదా వారు భక్తిని కలిగి ఉన్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేదు. అంటే భక్తితో పాటు మనకి దేవుని శక్తి కావాలి. కేవలం భక్తి దేవుడు పెట్టారా. చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి బంధకాల్లో ఉన్న వ్యక్తులను మనము మాట్లాడాలన్నప్పుడు వారి లోపల ఉన్నటువంటి బలహీనతలు మన మీదకి దాడి చేస్తాయి. ఈ దాడిలో నీకు తెలియదు దైవికమైనటువంటి అనేకమైనటువంటి సందర్భాల్లో వారు ఏ బలహీనతల్లో ఉన్నారో అపోస్తలులు చెప్పేవారు. నువ్వు ఇంతకే అమ్మావా అన్నటువంటి మాట అననీయ సభ్యుల దగ్గర పేతురు అద్భుతంగా చూస్తూ ఉన్నారు. సీమోను కూడా ఆ యొక్క కారణాలు చేస్తున్నప్పుడు పౌలు భక్తులు కూడా అపవాది కుమారుడా ఎంతకాలం ఇంకా నువ్వు దేవుని పరిచర్యకు పనులకు అడ్డుపడతావు అంటే ఇలా చూసిన వెంటనే వివేచన ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఈరోజు వివేచన ఆత్మనికి లేకుండా దేవుని యొక్క ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఉపవాస నియమాన్ని నువ్వు అనుసరించకుండా నీవు ఇక్కడున్న ఈ 4 లక్షణాల యొక్క బంధకాల నుంచి విడిపించలేని దేవుడు పెట్టారు. కాబట్టి మొదటగా మనము ఏర్పాటు చేసుకున్న ఈ ఉపవాసము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘంతో మనం ఉండటం ఇది అద్భుతము. చాలా మంది ఉపవాస ప్రార్థన చూడండి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు, కానీ సెలబ్రేషన్ అంటే మాత్రం చాలా మంది వస్తారు.
దేవుడు బిడ్డలారా, ఎందుకంటే ఉపవాసం అనేటువంటిది ఇది చాలా అనుభవాలను నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రార్థనలో వచ్చిన మిమ్మల్ని ప్రభు ఇంకా బహుగా దీవించుగాక. దేవుని సేవకునిగా ఏది ప్రకటిస్తామో అది ప్రభు అంటున్నాడు, దాన్ని రూఢిపరుస్తాను అంటున్నాడు. అంటే దాన్ని ఆమె అంటూ ఉన్నాడు, ఆయన అది పలుగులులాగా అంటూ ఉన్నాడు. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఉపవాసంలో భక్తులైనటువంటి యెషయా గారికి ఈ పరిస్థితులంతా కూడా చాలా చూపించున్నాడు దేవుడు. మనకైతే మనం చూపించేసరికి ప్రభువా ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి, కానీ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. లార్డ్, we need your spirit guidance. Without your leading we cannot do anything miracles in your name. ఆయన నామంలో కేవలం నామాన్ని పట్టుకునేది అవ్వదు. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాసాన్ని మన జీవితంలో, మన సంఘంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కుటుంబాలు, దగ్గరలో ఉన్న కుటుంబాలు, కొంతమంది అవకాశం లేనప్పుడు నీవు ఈ ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని, గొప్పతనాన్ని ఎంతమంది పంచుకుంటున్నారు? కొంతమంది ఏంటంటే ఉపవాసం అంటారు, మంచిదే, కానీ అందులో జరుగుతున్న మేలులు, అందులో వస్తున్నటువంటి ఆ ప్రత్యక్షతలు, అందులో వారు పొందుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి దేవుడు ఇచ్చేటువంటి జవాబులు, ఆ మెలకువలు ఇతరులకు చెప్పరు. దేవుడు పెట్టారా? కానీ భక్తులైన యెషయా గారు ఈరోజు ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థనలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఎన్నో ప్రత్యక్షమైనటువంటి ఇశ్రాయేలు మీద జరుగుతున్నటువంటి అనేక ఆరోపణలు, అనేక బంధకాలు, దేవుని యొక్క బిడ్డలే ఆడిమాను మేకుల కింద వెళ్ళిపోతూ ఉన్నారు, పట్లు కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత ఆలోచించవలసినటువంటి విషయమో చూడండి దేవుని బిడ్డ. మరి ఈరోజు సంఘంలో ఎన్నో కుటుంబాలు ఇంకా రాలేదు. మరి వారి కోసం, మన బయట వారి కోసం ఆలోచన పక్కన పెడతాం. ముందు రాలేనటువంటి వారు, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి మన తోటి వారు అంటారు కదా, మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో ఎవరైనా సరే ప్రభు వల్ల తీసుకోలేనప్పుడు రాలేని వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలని అంటాడు, ఎదురు చూడాలని అంటాడు. ఎంతమంది మనం ఎదురు చూస్తూ ఉన్నాం? ఎంతమంది మనం రాలేని, అయ్యో ఆ బెంచ్లో రాలేదు, ఆ బ్యాక్ సైడ్లో రాలేదు, ఫ్రంట్ సైడ్లో రాలేదు, లెఫ్ట్ సైడ్లో రాలేదు, రైట్ సైడ్లో రాలేదు అంటే మనం కనీసం కూడా దేవుని బిడ్డలారా ఆలోచించేటువంటి విధానంలో ఉంటే నిజంగా ఈ ఉపవాసము ఏర్పరచబడినటువంటి ఉపవాసమే నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈ ఏర్పాటు చేసినటువంటి ఉపవాసంలో ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. అలా అని అక్కడ చెప్పాడు కొన్ని విషయాలు. నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రెప్పకుండుటయు, దిక్కుమాలిన వేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వాడికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని. కొంతమంది ఏంటంటే వితండవారు అక్కడ చెప్పాడంటే ఈ వచనం చూపించి ఉపవాసం అవసరం లేదు, ఇదిగో నేను దానాలు చేస్తాను, ఇదిగో భోజనాలు పార్సల్ ప్యాకెట్స్ ఇస్తాను, ఏదైనా సహాయం చేస్తాను. ఉపవాసం అనేటువంటిది తప్పకుండా సువార్తలో చూస్తాము. దేవుని బిడ్డలారా, కొన్ని డెవిల్స్ ఆత్మల నుంచి విడుదల మనం ఎవరికైనా చెయ్యాలి అన్నప్పుడు ఆ పుట్నోట్లో ఉంటుంది, ఉపవాసం వలన తప్పకుండా మనం చేయవలసినటువంటి బంధకాల నుంచి విడిపించడానికి ఈ ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం సంఘంలో ప్రకటన చేశారు. ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన. ఈ ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస ప్రార్థన ఎంతమంది దేవుడు పెట్టారు? మన కుటుంబంలో భర్త ఉంటే భార్య ఉండట్లేదు, భార్య ఉంటే భర్త ఉండట్లేదు, కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఉండలేదు. మరేంటో వింత, పిల్లలు మన ప్రాంతాల్లో ఉంటున్నారు, తల్లిదండ్రులు ఉండలేదు. మరొక వింత ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులు ఉంటారు, యవ్వనంలో ఉన్నటువంటి యవ్వనులు ఉండలేదు. అంత డిఫరెంట్గా కొన్ని కుటుంబాలు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు చేయబడినటువంటి సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అనుసరించాలి దేవుని యొక్క. రెండవదిగా ఏంటంటే దేవుని సంగమ చాటించిన ఉపవాసము. మొదటిది ఏర్పాటు చేయబడిన ఉపవాసము, రెండవది చాటించబడిన ఉపవాసం. ఇదేంటండి? ఉపవాసము
అద్భుతమైనటువంటి మనకి చాలా విషయాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ వచనాలు చెప్తూ ఉన్నాను కదా, మెసేజ్ అయిపోయింది అనుకోకండి. అక్కడ సందర్భం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు దాంట్లో నుంచి మనకు ఉన్న కొన్ని విషయాలు మాత్రం మనకు చెప్తూ ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడు అందులో నుంచే ఇంకొక విషయాన్ని కూడా మనకి కావలసినటువంటి సమయాన్ని బట్టి ప్రభు ఒకే వచనంలో ఎన్నో విషయాలను మాట్లాడుతూ ఉంటాడు. ఆమె ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఇక్కడ మనకి ఆహాబు అనేటువంటి ఈ సోగ్రోను రాజు అయిన ఆహాబు కనిపిస్తూ ఉన్నాడు. ఈ రాజుగారు ఎప్పుడు కూడా ఆయన రాజ్యంలో ఉన్నటువంటిది కాపాడుకోవడం చేతగారు, కానీ పక్కన ఉన్నటువంటి పొరుగు వారిని మాత్రము లాక్కోవడం చాలా ఇష్టం. ఇక్కడ దేవుని సంఘ నాబోతు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తిపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఎవరిని కూడా ఏ హాని కానీ ఈడు కానీ కనిపెట్టినటువంటి మంచి క్యారెక్టర్ మనకి ఈ నాబోతు కోసం మనం చూస్తూ ఉంటాం. దేవుని సంఘ ఈయనకేంటంటే ద్రాక్ష తోట ఉన్నది. ఈ ద్రాక్ష తోట ఉంటే ఇది మీరు చాలాసార్లు వినుంటారని అనుకుంటున్నాను. ఈ నాబోతు ఉన్న ద్రాక్ష తోట, ఈ ద్రాక్ష తోట మీద కన్ను పడ్డది. ఎవరిది? ఆహాబు అనే రాజు గారు ఆయన కన్నులు ఈ నాబోతు ద్రాక్ష తోటలో పడదు. ఈ ద్రాక్ష తోట కూడా ఈ యొక్క ఆహాబు నగరకు ఆనుకొని ఉన్నది. ఈరోజు మన జీవితంలో నిర్గమాకాండ 20 అధ్యాయాలు చూస్తాం. మోషే గారు చెప్తున్నటువంటి మాట, ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞలు, ఈ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు. ఈ పొరుగు వారి యొక్క భార్యను, ఈ పొరుగు వారి ఏదైనా సరే. కానీ ఇక్కడ అన్ని ఆజ్ఞలు తీసుకున్నటువంటి ఈ యొక్క రాజులు మాత్రము నగరములకు ఆనుకున్నటువంటి నాబోతు ద్రాక్ష తోట చూశాడు, పిలిపించాడు. ఈ ద్రాక్ష తోట నాకు కావాలి, ఆ ద్రాక్ష తోట నిమిత్తము నీకేం కావాలి, దానికి బదులుగా నా కూర తోట ఇస్తానని అంటున్నాడు. ఏ తోటమ్మా? కూర తోట. దేవుడు పెట్టారా ఈ కూర తోట అంటే అద్భుతమైనటువంటి ద్రాక్ష తోటకు బదులుగా దానికి కూర తోటగా నాకు కావాలంటాడు. ఎవరైనా సరే ద్రాక్షలు ఎప్పుడైనా కూరలు ఉండి తినడం, ఎవరైనా ఎన్నో వెజిటబుల్స్ కలిగి ఉంటారు కదా. ఇంకా చాలా మంది ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీలో ప్రతిది కూడా గూగుల్లో కొడుతుంటారు, ఈ కర్రీ ఎలా ఉండాలి, దయచేసి ఇది మాత్రం పట్టవచ్చు, ద్రాక్ష కూరలు ఎలా ఉండాలి అని. ఇతనికి మాత్రం తలకాయ లేదు కాబట్టి ఇతను ఏమని అడుగుతున్నాడంటే, నీ ద్రాక్ష తోటకు బదులుగా నీకు ఇదిగో నాకు అది కూర తోట కావాలి. ఏమంటారు చూడండి, 2వ వచనంలో అంటే కూర తోటకి కూర తోట చేస్తున్నాడు కదా. ఎంత ఆశ్చర్యం అంటే, సిలువ మీద మా ప్రభువు ద్రాక్షలతో చేదుని కూడా చీకటిగా చీర పట్టించారు. చేదు ఎంత ఆశ్చర్యం అంటే మనం శుభ్రేస్తాం, కానీ వాళ్ళు ఏం చేశారంటే బిట్టర్నెస్ ఇచ్చేటువంటి భయంకరమైనటువంటి చేదులో కొన్ని చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈట్స్ ఉన్నాయి. దేవుడు కొన్ని చిగుళ్ళు ఉన్నాయి. ఈ చిగుళ్ళు వ్యాపకంగా చాలా భయంకరమైన చేదు కొన్ని ఉన్నాయి. అయితే ప్రభు ఆ ద్రాక్షల్లో, ఆ ద్రాక్ష రసంలో షుగర్ కలిపి నిజంగా ఆ పరిస్థితి వేరే ఉండేది. ఎంత కఠినమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారో ఆహాబు కూడా అలాగే ఉన్నాడు. నీ ద్రాక్ష తోట నాకు ఇమ్మో, నేను దానికి బదులుగా నీకు క్రయము నాకు అని అంటున్నాడు. తర్వాత 2వ వచనం క్రయము అంటే నీకు అమౌంట్ ఎంత కావాలో, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో హౌ మచ్ మనీ యు వాంట్, ఎంత ధనం నీకు కావాలో. దేవుడు పెట్టారా ద్రాక్ష తోట నీకు ఒక రాజుగారు అయ్యింది ఎలా అడుగుతున్నాడు చూడండి. ఈరోజు ద్రాక్ష తోట అంటే సాతాను కూడా నీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. ద్రాక్ష తోట అంటే ఏంటి? ద్రాక్ష తోట అంటే నీకు చెప్తున్నా, దేవుడు ద్రాక్షల కోసం చెప్పట్లేదు. ద్రాక్ష తోట అంటే ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘమే ద్రాక్ష తోట. ఆమె ఇంకా ఈ ద్రాక్ష తోట అంటే లోపల నీకు ఉన్నటువంటి రక్షణకు సంబంధించినటువంటిది కూడా.
ఈ ద్రాక్ష అంటున్నాడు, ఈ ద్రాక్ష తోట బదులుగా నీకు ఏది కావాలన్నా ఇస్తాను. ఈరోజు దేవుడు బిడ్డలారా, అపవాది నిన్ను ఏదో ఒక విధంగా టెంప్ట్ చేయాలి, ఏదో ఒక విధంగా నిన్ను ప్రాణ తప్పించాలి. నీకున్నటువంటి గొప్ప దర్శనాన్ని, ఆనందాన్ని, పరిశుద్ధాత్మను, అభిషేకాన్ని, సహవాసాన్ని, ప్రార్థనను, ఉపవాసాన్ని, వాక్య ధ్యానాన్ని, సువార్త ప్రకటించే గొప్ప ధన్యతను, ఈ అనుభవాలన్నీ కూడా నీ దగ్గర ఉన్నటువంటి ఈ పిత్రార్జితం అనేటువంటి దాన్ని దొంగిలించాలని చూస్తున్నాడు. ఏమంటాడు నాబోతు, ఎంత మాత్రం కూడా ఈ ద్రాక్ష తోట నా పిత్రార్జితము, ఈజ్ మై ఇన్హారిటెన్స్, ఇది నా పిత్రార్జితమయ్యా, ఇది ఇవ్వటము వల్ల కాదు. ఈరోజు నీ పిత్రార్జితం ఏంటి? పిత్రార్జితం అంటే ఏదో ప్రాపర్ అంటూ, అది సెక్యులర్ వర్డ్, భౌతికమైనటువంటి పదము. పిత్రార్జితమైనటువంటి ఇన్హారిటెన్స్ లోక సంబంధమైన దేవుడు పెట్టారు. ఆకల తండ్రులు ఇచ్చే ఆస్తులు, బిల్డింగ్స్, భూములు ఏవైతే అవును కాక అవన్నీ కూడా ఇన్హారిటెన్స్ లోక సంబంధమైనవి. కానీ ఇక్కడ నా బోధకున్నటువంటి పిత్రార్జితం ఏంటంటే ద్రాక్ష తోట. అవే ఈ ద్రాక్ష తోట నీ దగ్గర నుంచి లాక్కోవాలి, ఈ ద్రాక్ష తోట నీ నుండి ఏదో ఒక విధంగా తీసుకోవాలని పట్టుబడుతున్నప్పుడు నా బోధు అని మనము కూడా ఇవ్వకుందుము గాక. ప్రియ దేవుని సంగమా, నా బోధు చాలా ఆ డెబిట్ జరుగుతూ ఉంది, బాగా జరుగుతూ ఉంది. రాజుగారు ఒక వైపు, నా బోధ ఒక వైపు. ఏంటి రాజుని నా మాటికి ప్రపంచమంతా రాజ్యాలే నేను అడిగేది ఇస్తారు. ఏంటి ఇది, నీ మాటలో ఏముంది అని చాలా తేలిగా మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి. అన్నీ కూడా మెన్షన్ చేస్తే మనకు అక్కడ సందర్భము ఇదే మనం చదవట్లేదు. ఇంకా పరిశుద్ధాత్ముడు ఎన్నో దేవుని సంగమ లోకసభలో రాసినట్లుగా ప్రభు ఇంకా చాలా విషయాలు ఆయన కోసం రాస్తే గ్రంథాలకి ప్లేస్ లేదు. ఈరోజు ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి నాబోతు ప్రభు పక్షాన్ని నిలబడ్డాడు, ద్రాక్ష తోట పక్షాన్ని నిలబడ్డాడు, పిత్రార్జితాన్ని పక్షంలో నిలబడ్డాడు. ఎంత మాత్రం వల్లపడదు, నేను ఇవ్వను. మొదటి ఉపవాసం ఏంటమ్మా? ఏర్పాటు చేయబడిన ఉపవాసం. రెండవది చాటించిన ఉపవాసం. ఇంకేదో మాట వినట్లేదు, వెంటనే వెళ్ళిపోయి అన్నంతను మానేసి రాజుగారి ఇంటి పలకలో అలుగుతూ ఉన్నాడు. తన భార్య అయిన యెజబెలు ఏంటంటే ఏంటయ్యింది, ఏంటి సంగతి అని పరిశీలిస్తున్నప్పుడు మొత్తం విషయం తెలిసిన తర్వాత అతను పేరు మీద తాకీదులు, సంతకాలు, సీలు అన్నీ కూడా వేసేసి, ఇంకెందుకంటే నన్ను కదా ఆ తోట కదా మీకు కావాలి, ఎవరక్కడ చూడండి ఈ సంగతి ఏంటి, ఎవరు రాబోతున్నా తీసుకురండి. మామూలుగా అయితే రాదు కదా, సమాజంలో బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఏదో ఒకటి ఇంప్రెస్ అవ్వాలి, ప్రజల దగ్గర మంచి వాళ్ళకి నటించాలి. ఉపవాసం ఉంటే నిజమైన రాజు, నిజమైన రాణి, వీరు కూడా రాజుగారు కూడా ఉపవాసం ఉంటున్నారండి, రాణి గారు కూడా ఉపవాసం ఉంటున్నారండి అని అనుకుంటే ప్రపంచం ఎంత బాగా నమ్ముతారు కదా, ఎంత బాగా వారి యొక్క అనుచరులుగా మారిపోతారు కదా. దేవుని సంగమ చూడండి, ఈ మొదటి రోజు 21వ అధ్యాయం 9వ వచనంలో ఆ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి చూసారా, ఉపవాసం కోసం చాటించారు. ఉపవాసం పేరు మీద స్కెచ్ చేశారండి. ఇది చాలా బైబిల్లో 66 పుస్తకాల్లో చాలా ఘోరమైనటువంటి దురాలోచన. అంటే ఏర్పాటు చేయబడిన ఉపవాసం దేవుడు చెప్పాడు, అపవాది ప్రేరేపిస్తున్నటువంటి ఏంటంటే చాటించే ఉపవాసము. మరొక ఉపవాసం ఉంది, అదేంటంటే ప్రకటించే ఉపవాసము. ఆమె ఈరోజు ప్రకటించమంటున్నాడు. ఏమంటాడంటే సువార్త కూడా ఏమంటాడు, గో ఇంటు ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీ క్రియేచర్. నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చాటించమన్నాడు, ప్రకటించమన్నాడు. ప్రకటించమన్నాడు. దేవుని సంగమ ప్రకటించమన్నది దేవుని మాట, దైవికమైన మాట, సంఘంలో ఉన్న మాట. చాటించమన్నటువంటిది కొన్ని పల్లి గ్రామాలు ఉంటాయి చూడండి, చాటిస్తుంటారు. వెంటనే ఏదైనా ఎమర్జెన్సీ వీధి కాబట్టి 2-3 వీధులు ఉంటాయి, 4 కార్నర్స్ ఉంటాయి,
డబ్బు పట్టుకొని ఒక వ్యక్తి దొండ వేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే చాటింపు. ఈరోజు పెద్ద ఆ యొక్క నగరాల్లో అనేక దేశాలకు వెళ్ళవలసింది ఏంటంటే ప్రకటించడం. దేవుడు చాటింపు చేయలే, ప్రకటించమన్నాడు. కానీ ఇక్కడ ఆహాబు తన భార్య యెజబెలు ఉపవాసాన్ని చాటించారు. అప్పటికప్పుడు ఎవరైనా ఈరోజు శుక్రవారం కాదు అనుకోండి, మనం శుక్రవారం కాబట్టి ఉపవాసం ఉన్నాం, శనివారం ఉపవాసం ఉండదు. ఈరోజు తెలుగు యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ ఎన్ని కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇదేంటి సడన్ గా శనివారం ఉపవాసం అంటారేంటి, మనకు తెలియదండి అని వీధిలోకి, లేదమ్మా ఈరోజు కూడా ఉపవాసం ఉంది అని మనకి ఏదైనా ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తే మాకు కావాలండి శుక్రవారం మాత్రమే ఉంటాం, శుక్రవారం జిల్లాబాద్ హల్లెలూయా అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఇలా ఉందంటే ఉపవాసం ఏంటంటే చాటించబడిన ఉపవాసం. అప్పుడు మాత్రమే చాటిస్తారు, అప్పుడు మాత్రమే రెడీ అయిపోవాలి. ఆ ముందున డైనింగ్ టేబుల్లో ఫుడ్ ఉన్న, మంచి సువాసన ఇచ్చేటువంటి బిర్యానీ ఉన్న, మటన్ పెట్టండి చాటిస్తున్నారు, పరమ తీసుకుంటాములే. దేవుడి సంగమ ఇది ఎంతవరకు అంటే కక్ష తీరిపోయినప్పుడు, అసూయ కరగాల్చబడినంత వరకు, ఆహాబు అనుకున్నది జరిగినంత వరకు. ద్రాక్ష తోట ఎలా ఉందంటే పురాత్మలు తిరిగినట్లు ఉంది. ఇక్కడ చూడండి 21 అధ్యాయము 18వ వచనంలో, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు? మంచం మీద ఉన్నాడు. ఇప్పుడేమో తాకీదులు ఉపవాసం సాగించిన తర్వాత అయ్యగారు నేరుగా ద్రాక్ష తోటలో ఉన్నాడు. దేవుని సంగమ సంఘంలో బాప్తిసం పొందిన బిడ్డలే ఉందురుగాక. ఉపవాసం దేవుని కొరకు రగిలించబడేవాడు, ఆత్మల కొరకు దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి, అనేకులు సిద్ధపరచాలి అనేటువంటి ఉపవాసం. ఎందుకంటే పట్టులు తెంపాలి, వారి కాడి మాలిపోతుంది తొలగించాలి, వారి యొక్క మెడకు ఉన్నటువంటి గుడ్లు విప్పాలి, వారికి ఉన్నటువంటి శోధన నుంచి మనం తప్పించాలి. ఇది మామూలుగా చెప్తే జరిగేది కాదు. దేవుడు కదా దైవిక శక్తితో మాత్రమే జరిగేది. ఆమె అపోస్తలులు వెళ్తున్నప్పుడు భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చారు. అంటే ఆల్రెడీ అది ప్రపంచం అంతా ఏమైపోయింది? అపవాది వలన మొదటి యోహాను 5:19వ వచనంలో లోకమంతా దుష్టుని పాదాల యొక్క పడి ఉన్నదా. ఆల్రెడీ కానీ వీళ్ళేం చేశారంటే రివర్స్. ఆల్రెడీ అపవాది ఏమో దాన్ని కన్నం చేశాడు, తలకిందులు చేశాడు. తలకిందులు చేస్తే అపోస్తలులు మరలా వీరొచ్చిన తర్వాత యథాస్థితిగా మార్చారు. ఆమె మార్చారంటే ఏదో వారు జీవించకుండా చేసేది కాదు. ఈ 60 పుస్తకాల్లో వాక్యాలు చెప్పడం సులువు. ఉపవాసం కోసం చెప్పామంటే మనకు ఉపవాసం ఉంటే అనుభవాలు ఉంటేనే ఉపవాసం అనే అంశం మనం మాట్లాడాలి. ఆమె దేవుని సంగమ అది ఏ అంశమైనా ఆ అంశాన్ని మనము పాటిస్తే దాన్ని చెప్పుటకు మనము బంధులము. లేదంటే దానికోసం నేను లెక్కడుతాను అంటాడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. ఎందుకంటే అనేకులుగా మనము ఉపదేశం చేసి మనం పాటించకపోతే దేవుడి బిడ్డలని నిర్గంచులు వాడి ఖడ్గము అది ప్రాణాత్మదేహ మూలుగులను చీలుస్తుందా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి మనం చాటించే ఉపవాసంలో లేవు, కానీ దేవుడు బిడ్డరా మనం ఏర్పాటు చేసుకున్న ఉపవాసంలో ఉన్నామో. ఆమె ఇంకా నేను ఇంట్రడక్షన్లో ఉన్నానంటే సమయం కొద్దిగా ప్రతి అంశమైనా ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా ఈ అంశం కూడా నేను సంపూర్ణ చేయలేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగుతుందాక. ఆమె దేవుడి సంగమ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యత. మనము ప్రకటించే ఉపవాసం చేయాలి, మనము ఏర్పాటు చేసిన ఉపవాసాన్ని చేయాలి, తర్వాత ప్రతిష్ఠించుకున్న ఉపవాసం అని యోవేలు గ్రంథంలో ఉంటారు. దేవుడి సంగమ ప్రతిష్ఠించుకున్న ఉపవాసం అంటే ఎప్పుడైతే మనము ఏర్పాటు చేశామో, ఎప్పుడైతే మన జీవితంలో మనము దేవుడి సంగమ ఈ అద్భుతమైన ఉపవాసాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నామో, ప్రతిష్ఠించుకోవడం డెడికేటెడ్ అయిపోతుంది. ఈ ప్రతిష్ఠించబడినటువంటి ఉపవాసం మనమే దేవుడిని ప్రతిష్ఠించుకున్నాం. దేవుడు అంటాడు ఉపవాస దినమును ప్రతిష్ఠించుడే. ఆమె అంత
ఉపవాస దినము చాలా గేలీగా కొన్ని సందర్భాలు కనిపిస్తాయి. కానీ మీ గ్రంథాల్లో చూడండి, వారు ఉపవాసం ఉన్నప్పుడు మానవుని స్వరము వినలేదు, మనుషులు సంచరించే స్థలాల్లో వారు లేరు. వారి ఉపవాసం అంతా చాలా అద్భుతమైనటువంటిది, దేవుడితో గడిపేటువంటిది. కొన్ని సందర్భాల్లో నేను 2 గదులు ఉంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటే ముందు సైడ్ తాళాలు వేసేసి లోపల ఉండేవాడిని. అందరే మా క్యాంప్ వెళ్ళారేమో పాస్టర్ గారు. 3 రోజులు 2 రోజులు దేవుడు మనకి ఇచ్చినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి ఆ ఆశ, ఆయన సన్నిధిలో ఎంత ప్రార్థించినా, ఎంత కన్నీరు కాల్చినా, ఎన్ని పాటలు రాసినా, దగ్గర దేవుడు పెట్టారు సొంతంగా ఎన్నో పాటలు రాసినప్పటికీ ఆ ఉపవాసంలో ఎంతో ఆనందము, ఎంతో సంతోషము. ఆమె ఈరోజు సంతోషం దేంట్లో అంటే పట్లు విప్పుట్లో ఉంది, కాడిమానమోగులు విప్పుట్లో ఉంది. దురాత్మ బంధకాల్లో ఉన్న ప్రజలను విడిపించి సంఘంలో నడిపించుట్లో ఉంది. ఆమె దేవుని సంఘ ఈ 4 రకాల ఉపవాసాల్లో మనము ప్రకటించే ఉపవాసం చేయాలి, ఏర్పాటు చేసే ఉపవాసాలు చేయాలి, ప్రతిష్ఠితమైన ఉపవాసాలు చేయాలి. కానీ అపవాది సంబంధులు ఈ యొక్క చాటించే ఉపవాసాలు, అప్పటికప్పుడే ఉపవాసము యాహాబు చేశాడు. చివరికి నా బోధకు చంపించేశాడు. ఉపవాస ప్రార్థన పేరు పెట్టి దేవుని కీడు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ద్రాక్ష తోట లాక్కున్నారు కానీ ద్రాక్ష ఫలాలు దేవుడే